ఈ కుకింగ్ బౌల్ చూసారా, దీన్ని అయితే కేజన్ అని అంటారు. సో ఈ బౌల్ చాలా పెద్దదన్నమాట. ఈ ఎంటైర్ రెస్టారెంట్ కుకింగ్ కిచెన్లో 16 కజన్స్ ఉన్నాయి. సో అందులో ఇది సెంటర్ది అనమాట. సెంటర్లో ఉంటుంది దీని ప్లేస్ వచ్చేసరికి మిడిల్లో. అండ్ చాలా పెద్దది ఈ బౌలు. అండ్ ఇది కుక్ చేసే ఆల్మోస్ట్ వెయిట్ కూడా 350 kgs నుంచి 400 kgs వరకు కుక్ చేస్తుంది. మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట, వెజిటేబుల్స్, మీట్, రైస్, ఎవ్రీథింగ్. చూస్తున్నారా, మొత్తం ఈ కిచెన్ సరౌండింగ్ అంతా ఆ కేజన్స్ బౌల్సే ఉంటాయి అనమాట కుకింగ్. దీన్ని ఈ బౌల్ ఆఫ్ మోడల్ కుకింగ్ దాన్ని వాళ్ళు పిలిచేది కేజన్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డిష్ అని చెప్పాలి ఉజ్బెకిస్తాన్ కంట్రీలో, టష్కన్ సిటీలో. దీన్ని వాళ్ళు పిలిచేది పిలాఫ్ అనమాట, సెంట్రల్ ఏషియన్ పిలాఫ్ సెంటర్. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, బెష్కోజానా. ఇది వచ్చేసరికి సెంట్రల్ ఏషియా, ఉజ్బెకిస్తాన్ కంట్రీలో, టష్కన్ సిటీలో మోస్ట్ ఫేమస్ పిలాఫ్ సెంటర్. పిలాఫ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ పులావ్. సో వాళ్ళు దీన్ని పిలావ్ అని పిలుస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో, అన్ని రెస్టారెంట్స్ మెనూ కార్డ్లో ఇది అవైలబిలిటీలో ఉంటుంది ఈ డిష్ అనేది. వీళ్ళకి చాలా స్పెషల్ డిష్ అంట. అంటే అకేషన్స్కి, మ్యారేజెస్, వెడ్డింగ్స్, పార్టీ ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ డిష్ని కుక్ చేస్తారంట. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్టారెంట్ అనమాట, ఫేవరెట్ రెస్టారెంట్, స్పెషల్ రెస్టారెంట్ అని కూడా చెప్పాలి. దీని ఓపెనింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు ఈ రెస్టారెంట్ ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 9కే వెళ్ళిపోతారంట. నేను కూడా అది వినగానే ఫస్ట్ నాకు షాక్ అనిపించింది, మార్నింగ్ 9కే ఏంటని చెప్పి. ఇక్కడ వీళ్ళు వెడ్డింగ్ స్పెషల్గా ఈ డిష్ అనేది ప్రిపేర్ చేస్తారంట. మార్నింగ్సే వెళ్ళి దీన్ని వాళ్ళు తీసుకుంటారంట ఎక్కువగా. కంపేర్ టు డిన్నర్ కన్నా డే టైమే ఈ రెస్టారెంట్స్ అనేది చాలా క్రౌడ్లో ఉంటుందంట. వాళ్ళు అన్ని బౌల్స్, అన్ని కజన్స్ కుక్ చేస్తున్నప్పుడు మనం స్పెషల్గా చూడాలి అనుకుంటే బెస్ట్ టైం అనేది ఆఫ్టర్నూను. మనం కుకింగ్ ప్రాసెస్ చూడాలంటే మార్నింగ్ 7కే వెళ్ళాలంట. బట్ మేము ఈవినింగ్ డిన్నర్ టైంకి వెళ్ళాము. సో అందువల్ల ఆల్మోస్ట్ బౌల్స్ అన్నీ అయితే కుకింగ్లో ఉండే, లైక్ 3-4 బౌల్స్ మాత్రమే అక్కడ కుకింగ్లో ఉన్నదన్నమాట ఆ కిచెన్ సెంటర్లో. బట్ టోటల్ అయితే ఈ కిచెన్ సెంటర్లో కంప్లీట్గా ఈ కిచెన్లో 16 కజన్స్ ఉన్నాయి. దాన్ని కజన్ అని అంటారని చెప్పారు. అండ్ ఇక్కడ స్పెషల్గా బ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసరికి కుకింగ్ క్వాంటిటీ ఆఫ్ ద 1 బిగ్ బౌల్ అని చెప్పాను కదా, ఆ కజన్లో ఆల్మోస్ట్ 350 to 400 kgs అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి కుక్ చేస్తారు. స్పెషల్గా చెప్పాలంటే ఎల్లో క్యారెట్ అనమాట. టష్కన్ లైక్ ఉజ్బెకిస్తాన్ కంట్రీలో ఎల్లో క్యారెట్ కూడా పండుతుంది. సో ఆ ఎల్లో క్యారెట్ అనేది ఎక్కువ వేసి కుక్ చేస్తారు. రైస్, మీట్ అండ్ డిఫరెంట్ వెజ్జీస్ అవన్నీ మిక్స్ చేసి కుక్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండేది బీఫ్ పిలాఫ్ అండ్ ల్యాంబ్ పిలాఫ్ అనమాట. అండ్ మనకి స్పెషల్గా దొరికేది కూడా హార్స్ మీట్. అండ్ మనకి హార్స్ మీట్ కావాలంటే యాడ్ ఆన్ ఛార్జ్. అండ్ ఇక్కడ క్విల్ ఎగ్స్ కూడా వేస్తారు ప్లేట్లో. సో ఇక్కడ ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి 32,000 సామ్ అనమాట. 32,000 సామ్ నుంచి 42,000 సామ్ వరకు ఉంటుంది. అంటే మనం యాడ్ ఆన్ లైక్ సలాడ్స్, బ్రెడ్, జ్యూస్ కానీ, లేకుంటే హార్స్ మీట్, క్విల్ ఎగ్స్ ఇవన్నీ యాడ్ ఆన్ అనమాట. సో జస్ట్ నేను వెళ్ళిన టైంలో డిన్నర్ టైం కదా, లైక్ కొంచెం 6 o'clockకి 7 ఆ టైంకి వెళ్ళాను. సో అప్పుడు వాళ్ళు కుక్ అంటే ఆల్రెడీ కుక్ చేసింది ఉంటుంది, ఇంకా నైట్ కావాల్సిన దానికి ప్రాసెసింగ్లో ఉంటుంది కదా. బట్ మనం ఆఫ్టర్నూన్ సెషన్ వెళ్తే ఎంటైర్ కిచెన్లో ఉన్న 16 బౌల్స్ కూడా కాజన్స్ కూడా అది కుకింగ్లో ఉంటాయి అనమాట. అండ్ మనకి ఎలా అంటే కంప్లీట్గా ఆ మీట్ ప్రాసెస్ ఎలా కుక్ చేస్తారు, ఆ బౌల్లో అన్నీ ఎలా మిక్స్ చేసి ఎలా కుక్ చేస్తున్నారు అనేది స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి చూడాలనుకుంటే మాత్రం మనం మార్నింగ్ 7-7:30కి వెళ్ళాలంట. కంప్లీట్ కుకింగ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే. బట్ మనకు అది తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలుసు. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిజం ప్లేస్ కూడా ఇది. అండ్ ఇక్కడ 1000 మెంబర్స్లో సర్వ్ చేస్తారంట. ఆ ఒక్క బౌల్ 3000 మెంబర్స్ పైన మీల్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట. సో మనకి ప్రొవైడ్ చేసే మీల్ ప్లేట్ కూడా దాన్ని హాఫ్ పోర్షన్ అంటారు. ఫుల్ పోర్షన్ అయితే మనం అస్సలు తినలేము, ఎందుకంటే సలాడ్ ఇస్తారు, క్విల్ ఎగ్స్ 2 అండ్ హార్స్ మీట్ ఒక స్లైస్ పీస్ ఇస్తారు. అండ్ ఆ ఫిలాఫ్ అనేది మనకి ల్యాంబ్తో కావాలా, బీఫ్తో కావాలా అనేది ప్లేటర్ ఉంటుంది. సో మనకు అది మోర్ దెన్ ఇనఫ్ అనిపిస్తుంది. ఈవెన్ హాఫ్ పోర్షన్ కూడా మనం తినలేము.
సో అదే అనమాట. బయటను వచ్చేసరికి ఓపెన్ ఏరియాలో కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చాక ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. ఓపెన్ ఏరియాలోనే 2 స్ట్రెచెస్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇన్సైడ్ కూడా లైక్ హోటల్ రెస్టారెంట్లో మనం ఇన్సైడ్ కూర్చోవడానికి కూడా 2 ఫ్లోర్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా ఇలాగా ఫుల్ అంతా ఉంటుంది. పైకి వచ్చేసరికి కొంచెం టెర్రస్ మీద అలాగే పెడుతుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్గా రెస్టారెంట్ వ్యూ అయితే. అండ్ మనకి దానికి సైడ్లో జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ అన్నీ చేసేవి కూడా ఉంటుంది. కూల్ డ్రింక్స్ అన్నీ సర్వ్ చేస్తాం. బట్ ఎవరైనా ఉజ్బెకిస్తాన్ కంట్రీ ట్రావెల్ చేసినట్టయితే మస్ట్ టేస్ట్ అని చెప్తాను. అంటే ఇక్కడ ఉన్నదానికి ఎలా ఉంటుందని చెప్పి ఇదే అనమాట. చూసారా ప్లేట్ అనేది ఎలా సర్వ్ చేస్తారు అనేది. ఫస్ట్ వాళ్ళు మీట్ కుక్ అయిపోయిన తర్వాత మీట్ అనేది సెపరేట్ చేసేసి రైస్ మాత్రమే అందులో ఉంచుతారు వెజిటేబుల్స్తో. మనకి 1 బౌల్ పోర్షన్స్తో వాళ్ళు మెజర్మెంట్ చేసుకొని ప్లేట్స్లో వేస్తారు. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్న మీట్ కొంచెం వేసి అండ్ 2 ఎగ్స్ వేసేసి అండ్ హార్స్ మీట్ కావాలనుకునే వాళ్ళకి హార్స్ మీట్ యాడ్ ఆన్ చేస్తారనమాట. హార్స్ మీట్ అయితే కలిపి కుక్ చేయరు, అది డిఫరెంట్గా కుక్ చేస్తారు కావచ్చు. జస్ట్ అది స్లైసెస్ లాగా వస్తుంది. బట్ ల్యాంబ్ అండ్ బీఫ్ మాత్రం దానికి ర్యాప్ చేసి ఆ రైస్లోనే కుక్ చేసి పెడతారు. సో ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా చాలా అనిపించింది. సో ఇది వీళ్ళకి స్పెషల్ అకేషనల్కి మోస్ట్ ఫేవరెట్ డిష్ అంట. ఈ రెస్టారెంట్ని బెస్ట్ కోజోన్ అని కూడా పిలుస్తారు. బట్ సెంట్రల్ ఏషియన్ ఫిలాఫ్ సెంటర్, ఇది మా ప్లేటర్స్ అనమాట. సో ఇక్కడ జనరల్గా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ వీళ్ళు ముందు టీ అనేది వీళ్ళు సర్వ్ చేసుకుంటారంట. ఫస్ట్ టీ తాగి టీతో పాటు బ్రెడ్ అండ్ ఈ మీల్ అనేది తీసుకుంటారంట. సో అందుకని అక్కడ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు టీ అనేది ఆర్డర్ చేస్తారు. అది లెమన్ టీ అండ్ ప్లేటర్స్లో ఇలా వచ్చిందనమాట. సో అదే హార్స్ మీట్, 2 క్విల్ ఎగ్స్ మీట్. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.